హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో డిజైనర్ బ్లౌజెస్, పార్టీ వేర్ బ్లౌజెస్ చూపిస్తాను. మనం ఓన్గా ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎట్లా అంటే సింపుల్గా ఉన్న బ్లౌజెస్కి మనం గ్రాండ్గా లుక్ ఎలా తెచ్చుకోవాలి, అదంతా క్లియర్గా మీకు చూపిస్తాను వీడియోలో. మనం ఇప్పుడు ప్లెయిన్ శారీస్కి, ఇప్పుడు జిమ్మిచు ప్లెయిన్ శారీస్, టిష్యూ శారీస్ వస్తున్నాయి కదా, వాటికి మ్యాచింగ్ మనము మంచి బ్లౌజెస్ అంటే గ్రాండ్ లుక్ వచ్చేలాగా మంచి పార్టీ వేర్ బ్లౌజెస్ డిజైన్ చేసుకుంటాం, కొనుక్కుంటాం కదా, అవి ఎలా మనము క్రియేట్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తాను. క్లియర్గా ఎండ్ వరకు చూడండి. తప్పకుండా ప్లెయిన్ బ్లౌజెస్ మీద మనము ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. సో అందుకోసమని చాలా యూజ్ అవుతుంది మీకు. ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఏళ్ళు కాకుండా మిగతా పార్టీస్ ఉంటాయి కదా, మంచిగా బర్త్డే పార్టీస్కి వాటన్నిటికీ మనం సింపుల్గా గ్రాండ్ బ్లౌజ్ వేసుకొని ప్లెయిన్ శారీస్ వేసుకుంటే చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది, అలా డిజైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ. సో అందుకోసమని మీరు తప్పకుండా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హ్యాపీగా నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. హ్యాపీగా ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నానండి, నేను అన్ని ఈ డిజైన్కి సంబంధించిన వీడియోసే చేస్తాను. సో అందుకోసమని మీకు నీడున్న వాళ్ళందరూ కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి, ఇప్పటివరకు నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా ముందు ముందు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి బ్లౌజెస్ అండి, మంచి గ్రాండ్ లుక్ ఇచ్చే బ్లౌజెస్ అండి. మనము ఎంత ఎక్కువ డిజైన్ చేసుకుంటే అంత గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది మనకి బ్లౌజెస్కి. నేను ఈ 3 బ్లౌజెస్ వీటి శారీస్ మొత్తం క్లియర్గా చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి వేసుకొని మంచి ఈ కాంబినేషన్ శారీస్ వేసుకున్నామంటే ఇంకంతే, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే చూపిస్తాను. ఇది యాక్చువల్గా శారీలోనే వచ్చింది, ఈ ఎల్లో కలర్ శారీ. ఈ శారీ వచ్చేసి ఎల్లో కలరు, మొత్తం శారీ మొత్తం ఎల్లో కలరే. ఎల్లో కలర్ వచ్చేసి మొత్తం ఇది కూడా బ్లౌజ్ కూడా నెట్. ఇది యాక్చువల్గా నెట్. చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్. మొత్తం అదే కలరు అదే బ్లౌజ్ కుట్టించుకుంటే ఏం బాగుంటుంది, బాగోదు కదా. సో అందుకోసమని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇది నా ఓన్గా డిజైన్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ పైన వచ్చేసి బోట్ నెక్ పెట్టాను. బోట్ నెక్ పెట్టేసి దానికి కుర్చీ ఇచ్చాను. కుర్చీ ఇచ్చేసి ఇది ఒకటి స్టిచ్ చేశాను నేను. అంటే ఈ కుర్చీకి ఈ ఎల్లో కలర్కి మధ్యలో కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పి వైట్ కలర్తోని, ఈ కలర్ పీచ్ కలర్తోని స్టిచ్ చేశాను. అది కొంచెం మంచిగా కనిపిస్తుంది నెక్ అనేది. ఇది నెక్ వచ్చేసి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు కుర్చీ పెట్టాను. బ్యాక్ ఓపెన్ అంటే ఇది ఫ్రంట్ కాదు, బ్యాక్ ఓపెన్. బోట్ నెక్ కదా, బ్యాక్ ఓపెన్ కంప్లీట్గా పైకి నెక్ పెట్టేసుకున్నాను. మీకు అది కూడా చూపిస్తాను. ఇది మా బాబు, చిన్న బాబు బర్త్డేకి నేను అప్పటికప్పుడు తీసుకొని స్టిచ్ చేసుకున్నానండి. అసలు చాలా బాగుంటుంది. చాలామంది అడిగారు అసలు ఎక్కడ కుట్టించారు, ఎంత బాగుందో అది ఇది అనేసి అడిగారు. అంటే అంత బాగుంది వేసుకుంటే. చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. నేను పిక్ కూడా మీకు సైడ్ యాడ్ చేస్తాను. ఇలా వస్తుంది బ్యాక్ సైడ్. మొత్తం నెట్టే. ఇదంతా వితౌట్ ట్రాన్స్పరెంట్, లైనింగ్ ఉండదండి, ఇక్కడ వరకు లైనింగ్ ఉండదు. ఇదంతా బోట్ నెక్ వచ్చేసి పై వరకే వస్తుంది. ఈ పీచ్ కలర్ వచ్చేసి నా దగ్గర నేను మిషన్ వర్క్ చేసుకుంటాను కాబట్టి చాలా వర్క్ ఇట్లా క్లాతులు ఉంటాయి కదా, నేను వచ్చేసి కాంబినేషన్గా ఈ పీచ్ కలర్ పెట్టాను. ఎందుకంటే ఈ శారీలో కొంచెం అక్కడక్కడ ఈ పీచ్ కలరు, పింక్ కలరు ఫ్లవర్స్ వచ్చాయి. సో దానికి కాంబినేషన్ సెట్ అయిపోతుంది. సో అందుకోసమని ఇలా పెట్టాను. ఇలా ఉన్నదాన్ని జస్ట్ ఇది ప్లెయిన్ వచ్చింది, ఇక్కడ అక్కడక్కడ బూటీస్ వచ్చాయి ఓన్లీ ఈ నెట్ క్లాత్కి.
నేనేం చేశానంటే ఇలా మంచిగా బుట్ట హ్యాండ్స్ పెట్టానండి. ఇక్కడ మంచిగా 2 డబల్ కుచ్చి పెట్టాను. డబల్ కుచ్చి పెట్టేసి ఇక్కడ హైలైట్ అవ్వడానికి బాల్స్ కుట్టాను. చూసారా, గోల్డ్ వైట్ బాల్స్ కుట్టాను. ఎంత బాగుందో అసలు. ఇక్కడ ఈ హ్యాండ్ కూడా సేమ్, ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలాగా మనకి పీచ్ కలర్ ప్లెయిన్ శారీస్ మీద వేసుకోవచ్చు, ఇంకా ఎల్లో కలర్ శారీ మీద వేసుకోవచ్చు. మొత్తం చాలా అంటే మళ్ళీ పీచ్ కలర్ కొన్ని ఒక మల్టిపుల్ శారీస్ మీదకి బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక్క శారీ మీదకి యూజ్ అవ్వదు కదా ఇలా డిజైన్ చేసుకుంటే. సో అందుకోసమని నేను మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఎంతో కొంత ఈ డిజైన్ అర్థమవుతుంది అనుకుంటే మంచిగా స్టిచ్ చేసుకోండి. ఇది చూసారా, ఈ డిజైన్ వచ్చేసి దానికే వచ్చిందండి. నేను వచ్చేసి వెనక సైడ్ పెట్టుకున్నాను, అంటే ఇలా పళ్ళు సైడ్ కాకుండా ఇంకో సైడ్ కనిపించేలాగా. ఇదంతా పళ్ళు సైడ్ మొత్తం గ్రాండ్ వర్క్ ఉంటుంది శారీకి. ఇంకా అంత అన్ని చోట్ల ఎందుకు, ఇక్కడ ఒక్క దగ్గర కనిపిస్తుంది, అందుకోసమని ఇక్కడ పెట్టాను. ఇలా బంచ్ లాగా వచ్చింది. ఇంకా ఓవరాల్గా లుక్ అయితే ఇది చూసారా ఎంత బాగుందో. ఇది బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్ క్లోజ్ అండి, ఏముండదు. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి చూసారా, అవి అంతా ఎంటీ అనిపించింది నాకు. సో అందుకోసమని మొత్తం స్టోన్స్ అంటించేసాను హ్యాండ్స్ కానీ మొత్తం. ఇక్కడ కుర్చీ దగ్గర మాత్రం వదిలేసాను. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇటు సైడ్ మొత్తం మనం పళ్ళు వచ్చేస్తుంది కదా, అందుకోసమని ఇక్కడ పెట్టలేదు. ఓన్లీ ఫ్రంట్ బోట్ నెక్ దగ్గర ఇట్లా పెట్టాను. చూడండి ఎంత బాగుందో, కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేసింది కదా. మనం అట్లనే వదిలేస్తే ఎలా ఉందో అలా వదిలేస్తే మనకి ఇంత లుక్ రాదండి. చూడండి, మీకు లుక్ బాగా కనిపిస్తుందా? మంచి పార్టీ వేర్ బ్లౌజ్ రెడీ అయిపోతుందండి మనం సింపుల్గా అంటే రెడీ చేసుకుంటే. బ్యాక్ సైడ్ కూడా పూసలు ఈ హ్యాండ్స్కి ఇచ్చాను కదా, సేమ్ అవే ఇచ్చాను. హ్యాండ్స్కి ఇచ్చిన బాల్సే ఇక్కడ పెట్టాను. పోట్లీ బటన్స్ పెట్టుకుంటారు కదా, అలాగే మనము ఇలా ముత్యాలు యాడ్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. అదైతే చాలా పెద్ద ప్రాసెస్. సో ఇలా మనం యాడ్ చేసుకుంటే బాల్స్ చాలా బాగుంటుంది. మనకి కలర్ కూడా అంత షేడ్ అవ్వవు, చాలా బాగుంటాయండి. మనకి కనిపించడం కూడా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. చూడండి, ఇది ఒక బ్లౌజ్. దీని శారీ కూడా చూపిస్తాను. దీని శారీ వచ్చేసి ఇది మా బాబు చెప్పాను కదా, చిన్న బాబు బర్త్డే అప్పుడు తీసుకున్నాను. ఇది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది. సో దీనికి ఇలాగే డిజైన్ చేసుకున్నాను. ఈ విధంగా వేసుకుంటే చాలా బాగున్నదండి బర్త్డే పార్టీలో. ఈ విధంగా కలర్ కాంబినేషన్ సెట్ అయింది కదా, అక్కడక్కడ చూసారా ఈ పింక్ షేడ్ వచ్చిందనేసి నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. మొత్తం ఎల్లో అంటే ఇంత లుక్ వచ్చేది కాదు. సో ఇలా సెట్ చేసుకోవాలి మనము, అప్పుడు చాలా బాగుంటుంది. మనం వేసుకున్న బ్లౌజ్ మంచిగా సెట్ అవుతుంది దీనికి దానికి. అంటే కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా, మొత్తం ఒకటేలా ఉంటే అంత మంచిగా అనిపించదు. అందులో ఇది సిల్వర్ వర్క్ వచ్చింది, మొత్తము బార్డర్ ఇలా వచ్చింది, ఆల్ ఓవర్ ఇదంతా వర్క్ వచ్చేస్తుంది. ఇంకా పైన ఇట్లా కుర్చీల వరకు మాత్రం పైన ప్లెయిన్ ఇచ్చారు. ఇంకా మీకు తెలిసిందే కదా, పళ్ళు నుండి మనకు ఫుల్ వర్క్ వచ్చేస్తుంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్. చూసారా, దీనికి గ్రీన్ కాంబినేషన్ కూడా పెట్టుకోవచ్చండి. అలా మనం కాంబినేషన్ షేడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా శారీ అంతా ఇలాగా పైన బార్డర్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కుట్టారు నీట్గా. మనం ఫాల్ కూడా కుట్టుకోక్కర్లేదు, నేనైతే కుట్టలేదు ఫాల్. అంటే స్టిఫ్గా ఉంది, ఇక్కడ స్టిఫ్గా ఉంది కాబట్టి ఇంకా నేను ఏం ఫాల్ కుట్టలేదు. అంటే నీట్గా నిల్చుంటుంది, నిల్చున్నప్పుడు మనకు అవసరం లేదు కదా. సో ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్. ఇదైతే నా ఫేవరెట్ అండి. అసలు ఎంత సింపుల్గా కుట్టుకున్నా
తీసుకున్నాను, కానీ ఎంత గ్రాండ్గా ఉంటుందో వేసుకుంటే, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా నేనే వర్క్ చేశాను. అది జస్ట్ ఓన్లీ నెట్ తీసుకున్నాను. నెట్కి వచ్చేసి ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి, ఇలా గోల్డ్ కలర్తోని చిన్న బూటీస్ వచ్చాయి. కనిపిస్తుందా మీకు? చిన్న బూటీస్ వచ్చాయి అంతే, ప్లెయిన్ నెట్. ఇంకా దీనికి వచ్చేసి డబల్ ఇలా అంబ్రిల్లా కటింగ్ డబల్ లేయర్ పెట్టాను. హ్యాండ్స్కి వచ్చేసి, హ్యాండ్స్ ఎప్పుడైనా అండి బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఇట్లా డిజైనర్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ హ్యాండ్స్, డిఫరెంట్ నెక్ పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది బ్లౌజ్ అనేది. రొటీన్గా పెట్టుకుంటే ఏమంత అనిపించదు. సో నేను ఈ విధంగా హ్యాండ్స్ పెట్టుకున్నాను. లోపల దానికి ఏం కుట్టలేదు, జస్ట్ బాల్స్ కుట్టాను. పైన దానికి మాత్రం మొత్తం ఇట్లా ఆల్ ఓవర్. ఇది ఎలా కుట్టాను ఏంటి క్లియర్గా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మొత్తం మనకి ఏంటంటే నెట్ వచ్చింది. నెట్ సేమ్ ఇది కూడా ట్రాన్స్పరెంట్. పైన బోట్ నెక్ వరకు లైనింగ్ ఉండదు, కిందదంతా మనం నార్మల్ క్లాత్ సేమ్ దానిలాగానే కుట్టానండి. ఇది వచ్చేసి రా సిల్క్ క్లాత్, ప్లెయిన్ గోల్డ్ అదే రెడ్ కలర్, ఏ కలర్ అయితే ఆ రెడ్ కలర్ తీసుకున్నా. పైన నెట్ తీసుకున్నాను. పైన నెట్ వచ్చేసి మనకి ఎంత 1/2 మీటర్ అయితే సరిపోతుంది. 1/2 మీటర్ అయితే మంచిగా సరిపోతుంది పైనది. బ్యాక్ వచ్చేసి ఈ షేప్ పెట్టాను, ఈ షేప్ పెట్టాను. ఇది వచ్చేసి మనం ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మనము నెట్, మామూలు నెట్ ఇట్లా మొత్తం వర్క్ చేసిందాక మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది. బయట మీరు ఎక్కడైనా కనుక్కోండి, చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. మనమే ఓన్గా డిజైన్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైస్లో అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి ఈ క్లాత్, ప్లెయిన్ క్లాత్, అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి. ఓన్లీ చెమ్కి వర్క్, ఇది కూడా మనం చేసుకోవచ్చు. నాకు ఏంటంటే అక్కడ బాగా నచ్చింది, ఇట్లా అక్కడక్కడ బూటీస్ వచ్చింది చెమ్కి వర్క్, ఇలా ఫ్లవర్ లాగా. అందుకు నేను తీసుకున్నాను. నాకు తక్కువే పడింది అప్పుడు. ఇది చాలా ఇయర్స్ అయింది, నాకు ప్రైస్ కూడా గుర్తులేదు. ఇంకా మొత్తం ఆ చెమ్కి వర్క్ ఉన్నంత వరకు ఓన్లీ ఎంటీగా అనిపిస్తుంది కదా. అప్పుడు ఏంటంటే ఆ చెమ్కి వరకు మనకి ఇట్లా రౌండ్స్ ఆల్ ఓవర్ డిజైన్ కావాలి. నేను ఇక్కడ వచ్చేసి అన్నిటికీ ఇలాగా అటాచ్ చేసి అన్నీ ఈ మెటల్ కలర్, ఇవి గోల్డ్ కలర్ కాదండి, మెటల్ కలరు. ఇవి కలర్ అస్సలు చేంజ్ అవ్వవు. చూడండి మీరు, ఏ కలర్ ఉన్నాయో ఆ కలరే మనకి ఉంటాయి. మెటల్ కలరు కొంచెం బ్లాక్ షేడ్లో ఉంటాయి. మనకి మంచిగా ఎన్ని ఇయర్స్, ఇది 10 ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను తెలిసి తీసుకొని కుట్టి ఎంత అప్పుడు ఎట్లా ఉందో అట్లనే ఉంది. ఇది వచ్చేసి నా దగ్గర చిన్న లేస్ ఉంటే, కట్ వర్క్ లేస్ ఉంటే అది కుట్టానండి అంతే. అది కుట్టినా కుట్టకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడైతే చాలా వస్తున్నాయి కదా, ఇక్కడ మువ్వల్ లాంటివి కుట్టుకోవచ్చు, అంటే హ్యాంగింగ్స్ కుట్టుకోవచ్చు. మనకి బాగా హైలైట్ అవుతుంది బ్లౌజ్ అయితే అట్లా కుట్టుకుంటే. అప్పట్లోది కాబట్టి నేను అట్లా కట్ వర్క్ లేస్ ఉంటే పెట్టాను. చూడండి, ఇది చాలా శారీస్కి ఇది బాగా యూజ్ అవుతుంది. రెడ్ కలర్ కాంబినేషన్ అంటే మనకి పట్టు శారీస్ మీదకి కాదు, మంచిగా అన్నీ మనము ఫ్యాన్సీ శారీస్ కట్టుకుంటూ ఉంటాం కదా పార్టీస్కి, అలాంటి వాటికి మంచిగా సెట్ అవుతుందండి. ఇంకా ఇప్పుడు ప్లెయిన్ శారీస్ వస్తున్నాయి కదా, వాటి మీదకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా డిజైన్ ఎలా చేశానో చూపిస్తాను. ఇలా సర్కిల్స్ వేసిన తర్వాత వీటికి మొత్తం పూస వరకు కుట్టేసుకున్న తర్వాత ఇంకా గ్యాప్స్ అన్నింటికి మనము స్టోన్స్ ఉంటాయి కదా, ఐరన్ స్టోన్స్. ఇప్పుడు ఎన్నో రకాలు వచ్చాయండి, అన్నీ మనకు చాలా తక్కువ పడతాయి. అవి తీసుకొని అన్నిటికీ అంటించేసుకొని నీట్గా పేపర్ పెట్టి ఐరన్ చేసామంటే ఎక్కడికి పోదు. ఎంత బాగుందో చూడండి, ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో మీరే చూడండి. ఇవన్నీ ఇంకా నెక్ ఎంత ఎంటీగా ఉంటుంది కదా, మనం చైన్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ వద్దు అనుకుంటే ఇట్లా బాల్స్ కుట్టేసుకున్నా నేను. ఫ్రంట్ వచ్చేసి 1 సైడ్ అవసరం ఉంది కదా, ఇటు సైడ్ కుట్టేశాను. ఇంకా కట్ వర్క్ కూడా అంతా గోల్డ్ ముద్దలాగా ఉందని చెప్పి నేనేం చేశాను, గోల్డ్ గుమ్మన్స్ ఉంటాయి కదా, అవన్నీ షేప్ ఉన్న దగ్గరల్లా అంటించేసాను. ఇంకొంచెం హైలైట్ అవుతుంది. ఇంకా కింద వచ్చేసి ఇట్లా కుర్చీ పెట్టాను. అప్పట్లో ఇట్లా కుర్చీ మోడల్ బ్లౌజెస్ వచ్చేసేవండి, అందుకు నేను కుర్చీ యాడ్ చేశాను. ఇక్కడ ఫ్రిల్స్ యాడ్ చేశాను, చూసారా? వేసుకుంటే లుక్ బాగుంటుంది.
అది నేను చాలా శారీస్ మీదకి పేరప్ చేశానండి. చాలా బాగుంటుంది చూడండి. ఎవరికైనా నీడ్ ఉంటే కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ హ్యాండ్స్ అయితే సూపర్ ఉంటాయండి. ఇట్లా వేసుకుంటే మనకి చూడండి ఎంత బాగుంటాయో. నేను ఇది వేసుకున్న పిక్స్ కూడా మీకు పెడతాను. ఇది నేను దేనికి పేరప్ చేశాను, ఎక్కువ దేనికి పేరప్ చేస్తానంటే నేను శారీ కూడా చూపిస్తాను. ఇదండి బ్లాక్ శారీ. ఇది కూడా నేను వచ్చేసి ఇది చాలా ఏం క్లాత్ అంటారో ఇది తెలియదు, కానీ బ్లాక్ మీద ఇట్లా స్టోన్ వర్క్ వచ్చింది. ఈ స్టోన్ వర్క్ వచ్చింది. ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చింది. బార్డర్ రెడ్ వైట్ వచ్చింది. అందుకోసం కొంచెం రెడ్ కాంబినేషన్ ఉంది కదా, ఇది ఇక్కడ కూడా రెడ్ కాంబినేషన్ ఉందని చెప్పి దీనికి ఇట్లా పేరప్ చేస్తానండి. సో ఇది వచ్చేసి బార్డర్ వచ్చిన కొంచెం ఎంటీగా అనిపించింది. సో అప్పట్లో మనకి ఇప్పుడు దీనికి కుర్చీ ఉంది కదా, దీనికి ఫ్రిల్స్ పెట్టాను కదా, అప్పట్లో రఫుల్ శారీస్ అని చాలా ట్రెండింగ్ కదా. అయితే దీనికి ఏం చేశాను, నేను ప్లెయిన్ ఇదేమంటారు నెట్ క్లాత్ తీసుకున్నాను. మంచి సాఫ్ట్ నెట్ తీసుకున్నాను. అది వచ్చేసి సాఫ్ట్ నెట్ తీసుకున్నాను కదా, అది చక్కగా మనము ఇలాగా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. శారీస్ వచ్చేటివి కదండి, నాకైతే చాలా నచ్చింది. అంటే నేనే డిజైన్ చేసుకున్నాను కాబట్టి ఏమో తెలియదు, కానీ అసలు ఈ శారీ అయితే నాకు చాలా ఇష్టం అండి. అంత బాగుంటుంది వేసుకుంటే. ఇలా బార్డర్ కొంచెం నాకు అంత అనిపించలేదు. మళ్ళీ దీనికి లేస్ అలాంటివి కుడితే బాగోదు. అంటే ఇది శారీ వచ్చేసి బాగా సాఫ్ట్ షైనీ ఉంటుంది. సో అందుకోసం అనేసి ఇట్లా చిన్నగా పెట్టాను. రఫుల్స్ కూడా ఎక్కువ పెట్టలేదు. మంచి సాఫ్ట్ నెట్ తీసుకొని ఇలా మొత్తం చిన్నగా రఫుల్స్ కుచ్చి పెట్టాను. శారీ అంతా ఎంత బాగుంటుందో. ఓన్లీ వన్ సైడే పెట్టాను అనుకుంటా, 2 సైడ్స్ పెట్టలేదు. ఇది ఓన్లీ కింద బార్డర్ ఉంటుంది దీనికి, దాని వరకే పెట్టాను. పైన పెడితే 2 గలీజ్గా కనిపిస్తాయి అని చెప్పేసి ఓన్లీ కింద వరకే పెట్టాను. ఇది పైన బార్డర్కి ఏం పెట్టలేదు. ఈ విధంగా వస్తుంది, చూపిస్తాను. కుర్చీలు మనము స్టెప్స్ పెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. చాలా బాగుంటుంది. వన్ సైడే ఓన్లీ మనకి కింద కుర్చీలు ఉంటాయి కదా, దాని వరకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది వేసుకుంటే. ఈ విధంగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ వర్క్ వస్తుంది కదా, కట్ వర్క్ లాగైనా కూడా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అప్పట్లో రఫుల్ శారీస్ వచ్చాయి కాబట్టి నేను అలా డిజైన్ చేసుకున్నాను. దానికి ఇది పేరప్ చేస్తాను, ఎక్కువ దీనికే చేస్తాను. ఇంకా దీని కాంబినేషన్ ఏమన్నా శారీస్ ఉన్నాయి అనుకోండి, ఫ్యాన్సీ శారీస్కి వేసేసుకుంటాను. అదే మనము ఇలాంటిది మనం నెట్ది వర్క్ చేసింది తీసుకోవాలంటే ఎక్కువ ప్రైస్ అవుతుంది. అదే మనం చేసుకుంటే కొంచెం తక్కువ అయిపోతుంది. సో అలా మనీ సేవ్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇదండి. ఇది కూడా సేమ్ అట్లనే తీసుకున్నాను. ఇది క్లాత్ మీద థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి శారీ వచ్చేసి ఈ క్లాతేనండి. నేను ఎల్లో కలర్ దానికి పెట్టానని చెప్పాను కదా, సేమ్ ఈ క్లాతే పెట్టాను. ఇది కూడా సేమ్ మోడల్, బోట్ నెక్ పెట్టాను. ఇదిగోండి బోట్ నెక్ పెట్టాను. బ్యాక్ సైడ్ వచ్చేసి డిఫరెంట్ నెక్లండి. ఈ మోడల్ నెక్. దీనికి వచ్చేసి కాసులు యాడ్ చేశాను. ఇది కూడా 10 years బ్యాక్ది. ఇది కూడా నా పెళ్ళైన కొత్తలోదే. ఇది వచ్చేసి క్లాత్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్, మిషన్ వర్క్ వచ్చింది. ఓన్లీ ఇంకా అక్కడి వరకే వచ్చింది. ఇంకా ఇదంతా ఎంటీ. ఈ ముత్యాలు కూడా నేనే యాడ్ చేసుకున్నాను. అంటే మనకి ఇంకొంచెం గ్రాండ్ కావాలి, అది కొంచెం ఎంటీగా అనిపిస్తుంది కదా, ఇంకొంచెం గ్రాండ్ కావాలనుకున్నప్పుడు అలా స్టిక్ చేసుకోవాలి. గ్యాప్స్లో మనం ఫిల్ చేసేసుకోవచ్చు, చెమ్కీ వర్క్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ముత్యాలు క్రిస్టల్స్ పెట్టాను. చాలా బాగుంది. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా హైలైట్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా చాలామంది అడిగేవాళ్ళండి. చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారంటే మనకి యూనిక్గా కావాలి అనుకుంటే ఎక్కడ దొరకనట్టుగా మనము డిజైన్ చేసుకోవాలి. అప్పుడు మనకి
అంటే బాగుంటుంది. అందరి దగ్గర ఉన్నదే మనకి ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. వాళ్ళు మనలాంటిదే వేసుకుంటారు, నీలాంటిదే నేను వేసుకున్నాను అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అట్లా ఎక్కువ తీసుకోను నేను. ఏదో ఒకటి మాడిఫై చేస్తాను నేను. ఒకటే లాంటిది ఇప్పుడు చాలా అన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, అవి చూసి మనం కొనుక్కున్నా కూడా ఒకలాగానే నేనైతే స్టిచ్ చేసుకోను, కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేసుకుంటాను. అప్పుడే యూనిక్నెస్ వస్తుంది మనకి, యూనిక్గా కుట్టుకోవడం ఈ విధంగా. ఇంకా ఇక్కడ రెడ్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా, అవన్నీ థిక్గా అంటించేసాను. అప్పుడు గ్రాండ్ లుక్ వచ్చేసింది చూసారా, ఈ విధంగా. ఇక్కడ కట్ వర్క్ లాగా కర్వ్స్ ఇచ్చాను, కర్వ్స్ ఇచ్చేసి వీటికి బాల్స్ కుట్టాను కొంచెం హైలైట్ అవ్వడానికి. ఇవేమో కాసులు కుట్టేశాను. చూడండి లుక్ చాలా బాగుంది కదా. దీని శారీ వచ్చేసి చూపిస్తాను. ఇది ప్లెయిన్ శారీ అండి. ప్లెయిన్ శారీస్ ఇప్పుడు జిమ్మిచూ శారీస్ అలాంటి మోడలే. ఇది అప్పట్లో టిష్యూ లెనిన్ శారీ, చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే. బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. అందుకోసమని నేను సేమ్ బ్లౌజ్ పీసే కుట్టేస్తే బాగోదు, సో అందుకోసమని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ఎలా ఉంది చెప్పండి, బాగుంది కదా. ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను, బాగుంది కదా. ఈ బార్డర్కి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఇది క్లాత్ తీసుకున్నాను. ఇది 1/2 మీటర్ తీసుకున్నాను. చాలా తక్కువ పడిపోతుంది మనకి. ఎలాగో బ్లౌజ్ పీస్ అందులో ఉంటుంది కదా, అది కింద మనం అటాచ్ చేసుకుంటే మనకి మంచి పార్టీ వేర్ అంటే డిజైనర్ బ్లౌజెస్ రెడీ అయిపోతుంది అలా డిజైన్ చేసుకుంటే. ఈ విధంగా ఇది శారీ అంతా ప్లెయినే వస్తుంది. ఇది వచ్చేసి కొంచెం జెరీ వచ్చింది పళ్ళుకి. శారీ అంతా సేమే. ఇది ఎలా కడితే అలాగా మంచిగా స్టిఫ్గా కుచ్చిళ్ళు పడతాయి, పళ్ళు నిల్చుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు జిమ్మిచూ శారీస్ లాగానే కొంచెం అనిపిస్తుంది ఇది. మీకు క్లియర్గా బ్లౌజ్ అంతా క్లియర్గా చూపించాలని ఇలా పెట్టి చూపిస్తున్నానండి. ఎవరికైనా డిజైన్ అలా డ్రా చేసుకోవడానికి కూడా వీలవుతుందని క్లియర్గా కొంచెం జూమ్లో చూపిస్తున్నాను. ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ అలా తీసుకొని హ్యాపీగా స్టిచ్చింగ్ చేసుకోండి. అంటే హ్యాండ్ వర్క్ చేసే వాళ్ళకి చెప్తున్నానండి, హ్యాండ్ వర్క్ చేసే వాళ్ళకి ఈజీ ఉంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది ఎలా చేసుకోవాలో. సో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో చేశాను. ఇంకా బ్లౌజెస్ అన్ని శారీస్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా బ్లౌజ్ మోడల్స్ కూడా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే చేయించుకోండి, చాలా లుక్ వస్తుందండి వేసుకుంటే. నేను వేసుకున్న పిక్స్ కూడా మధ్య మధ్యలో పెడతాను, వీలవుతే చూడండి, చెక్అవుట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మళ్ళీ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.